వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విజయవాడలో 405 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి 1.5 లక్షల మంది వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు సాయంత్రం 4:30 విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం ప్రారంభం కానుంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కపిలేశ్వరపురం మండల టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వాసు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలోని పెద్ద వంతెన వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వర్గీయ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన సేవలను కొనియాడారు వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి తెలుగు జాతిని తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి తెలుగువారు గర్వపడేలా చేసిన మహోన్నత వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండే గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతారని మరి పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయ ప్రవేశం చేసి రాజకీయ ప్రవేశంలో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే మరి అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దంపతులు పర్యటించారు ఈ సందర్భంగా మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ కాన్సెప్ట్ను ఆవిష్కరించారు పైలట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు సంపద సృష్టించి పేదలు అనుభవించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు ఆ 15 రూపాయలు 100 రూపాయలు ఎట్టు చేయాలి 100 రూపాయలు 1000 రూపాయలు ఎట్టు చేయాలి 1000 10,000 ఎట్టు చేయాలి తద్వారా మీరు కూడా సంపద ఎట్లా అనుభవించాలో చేసి చూపించాలనేది నా యొక్క నినాదం మీకు అనిపించవచ్చు కష్టపడితే నువ్వు చెప్పేయంటే నాకు నేను కూడా చేయగలుగుతాను కదా అని కాదు నిన్ను శారీరకంగా కష్టపడమని నేను చెప్పడంలా ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం 1 గంట లేసి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ వయసులో ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా అది తప్పదు అంటే బాడీ ఎప్పుడు కూడా శారీరకంగా ఫిట్గా ఉండాలి ఇంకొక పక్క ఎవరైతే ఎప్పుడు పని చేస్తూ ఉంటారో మైండ్తో మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు ఈ రెండు లేకపోతే ఆలోచనలు వస్తూ ఉంటాయి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దుబాయ్లో పర్యటిస్తున్నారు మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి ఆయన విహార యాత్ర కోసం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడ వాహనం నడుపుతూ ఆయన ఎంజాయ్ చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాల్సిన అవసరం ఉందని వ్యవసాయాన్ని లాభసాటిలో మార్చే విధానాలు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆహార వ్యవస్థలు
స్థానిక కార్యాచరణ అనే అంశంపై ప్రసంగించిన సీఎం రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture, farmer suicides. This is the biggest problem in India. They cannot sell produce, they do not get bank loans, they can't make profits, they don't have modern technology. Further, my party, Congress party, started a policy of minimum support. టికెట్ ఎందుకు తీసుకోలేదంటూ రైల్వే ప్రయాణికుడిపై టీటీఈ ప్రకాష్ అమానుషంగా దాడి చేశారు. బరౌనీ జంక్షన్ నుండి లక్నవూ జంక్షన్కు వెళ్తున్న ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేనేం తప్పు చేయలేదని నన్నెందుకు కొడుతున్నారు సార్ అని ప్రయాణికుడు ఆవేదన చెందాడు. ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై సైతం సదరు టీటీఈ దాడికి యత్నించారు. వీడియో వైరల్ కావడంతో అధికారులు టీటీఈని సస్పెండ్ చేశారు. मेरे पास टिकट नहीं होता तो सर अरे ना सर हाँ कोई गलती है मेरा कोई गलती है सर सर जाने दीजिए वो भी सर मेरा कोई गलती है सर मेरा कोई गलती टिकट दोगे सर मेरा पास टिकट दोगे तुम मेरे पास टिकट नहीं होता तो सर క్లాసుల్లో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఇండోర్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న రాజా లోధి అనే యువకుడు కోచింగ్ క్లాసులలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళ ఫలక్నామా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలో ఇబ్రహీంపట్నం ఏఆర్టీ కార్యాలయ నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆలస్యమైనా ఖచ్చితంగా నెరవేరుస్తామని వారు తెలియజేశారు. మెట్రో ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓలా, ఓబర్ అనేక రకాల కొత్త సంస్థలు వచ్చినాయి. ఆనాడు లేని ఆందోళన ఇప్పుడున్నటువంటి కొత్త రాజకీయ పార్టీలు ఆటో వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి విజ్ఞప్తి బహిరంగంగా చేస్తూ ఉన్న రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంగా మీ పట్ల వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మీకు తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ సమస్యను పరిష్కరించారు. అక్క చెల్లెలందరూ కూడా తీర్థయాత్ర.
హైదరాబాద్లో శ్రీశైలంకు చెందిన ఓ యువతి మృతి. హైదరాబాద్ సనత్ నగర్ పిఎస్ పరిధి ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలంకు చెందిన సునీత కేపీహెచ్బీలో ఉంటూ ఎర్రగడ్డలో ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డకు స్కూటీపై వెళ్తున్న యువతిని వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొనడంతో ఆమె అదుపు తప్పి పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్నేహ క్లబ్ తెలంగాణ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ పుట్టినరోజు సందర్భంగా స్నేహ కార్యాలయంలో స్నేహ సంస్థల చైర్మన్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు ఆయన చేత కేక్ కట్ చేయించి ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ మ్యాక్స్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, స్నేహ గ్రూప్ హెచ్ఆర్ పద్మశర్మ గారు, కుసుమ భోగరాజు, మాస్టర్ కి టీవీ ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొని శ్యామ్ సుందర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday, Sam. So wish you all the best and also long live Sam Sundar. Professor R. Sam Sundar. Great. Take care of that. మొత్తం క్రీమే వచ్చింది సార్ ఇది. ఓకే వచ్చిన తర్వాత కావాలి అవునండి, ఎవరు స్పూన్ ఆలు పెట్టేస్తారు.
క్రీమ్ ఎక్కువ ఉంది దీంట్లో. కేక్ మేకింగ్ అలాగే ఉండాలి. కేక్ మేకింగ్ అలాగే ఉండాలి. రామకృష్ణ గారిని కనెక్ట్ ఓకే ఎదురుగా మీరు ఆ కెమెరా రావట్లేదు. ఫోటో తీసుకుంటారు సింగిల్ ఫోటో తీసుకోండి. మీ స్పూన్ సార్ అంటే పెద్ద పీస్ పెట్టేవారు కదా స్పూన్ మీరే ఉంచుకోవాలి. అంతా చిన్నది తీయండి, చిన్నది. క్రీమ్ లాగా ఓకే ఇదే చేయండి. కలిసి స్పూన్. సార్ యాక్షన్ చూపించండి సార్. అది నారాయణ గారు మర్చిపోయారు. ఏం సార్ ఇది మధ్యగా కప్పండి. నేను రండి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, మీరే ఆర్గనైజ్ చేసింది. రామకృష్ణ గారు పెట్టారు కదా. పెట్టనా? హ్యాపీ బర్త్డే సార్. తిరుపతి గారు ఓకే. థ్యాంక్ యూ. స్పూన్ పెట్టాను ఫస్ట్. స్పూన్ పెట్టాను. స్కూల్లో అయిపోతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం మీరు రండి. మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్. Once again. చైర్మన్ గారు ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.